నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధని కోదండ రామాలయంకు పోటెత్తిన మహిళా భక్తులు. వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. గోదావరి ఖని క్రిటికల్ కేర్ భవన నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నేలపట్ల వలిగొండ రోడ్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిన చెరువు. దీంతో ఈదులవాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో కొట్టుకుపోయిన కారు. భూగర్భ జలాలను పరిశీలించిన ఆర్జీవన్ ఏరియా జీడీ సిహెచ్ వేణు. శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం పురస్కరించుకుని గోదావరి ఖనిలో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. స్థానిక ప్రధాన కోదండ రామాలయంకు మహిళా భక్తులు పోటెత్తారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దుసాని శంకరయ్య నిర్వహణలో జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. విహెచ్పి క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మళ్ల సత్యంజీ ముఖ్య అతిథిగా హాజరై మన సంస్కృతి సంప్రదాయం హైందవ ధర్మాన్ని కాపాడుకోవడం మన లక్ష్యమని, ప్రతి మహిళ తమ ఇంట్లోని పిల్లలకు హిందూ ధర్మాల గురించి నేర్పించాలని సూచించారు. అన్య మతస్థుల ఆచార విధానాలు పిల్లలపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు, శశిధరాచార్యులు మంత్రోచ్చారణల మధ్య మహిళలు నియమనిష్టల మధ్య భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించారు. పారిశ్రామిక ప్రాంతం నుంచి అశేష సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. అలాగే నగరంలోని పలు దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటా మహిళలు వరలక్ష్మి వ్రతం పూజలు చేసి ఇరుగు పొరుగు వారిని పిలిచి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ గట్ల రమేష్ తో పాటు పూజారులు, సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ స్త్రీలకు ముత్తైదులందరికీ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాలను కలిగజేసే మహాభాగ్యమైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు. ఇది స్వామివారి నక్షత్రం, వెంకటేశ్వర స్వామివారిది శ్రవణ నక్షత్రం. ఇది శ్రావణ మాసంలో రావడం మన పెద్దలు పెట్టిన యొక్క ఆచారం. ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరిఖంలో ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌఖ్యాలు కలగాలని కోరుతూ మీ అందరికీ వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం కలగాలని, వరలక్ష్మీదేవి యొక్క గోదావరి ఖని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరి ఖని జనరల్ ఆసుపత్రి, రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గోదావరి ఖని జనరల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి క్రిటికల్ కేర్ భవన త్వరలో ప్రారంభించాలని అన్నారు. ఆసుపత్రిలో సమస్యల పట్ల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. నగర కార్పొరేషన్లో పారిశుధ్య నిర్వహణ పట్ల కలెక్టర్ అధికారులతో చర్చించి వర్షాకాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరగకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వంటి వివేకాలని కలెక్టర్ తెలిపారు. గోదావరి ఖని జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ ఆసుపత్రిలో సమస్యలపై ఒక కమిటీని వేయడం జరిగిందని, ఆ కమిటీలో ఆసుపత్రి నిర్వహణ పట్ల కొంతమంది స్టాఫ్ చేసిన ఆరోపణలు నిజమని తేల్చితే వెంటనే వారిపై యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ఆర్ఎంఓ డాక్టర్ రాజు, వైద్యాధికారులు డాక్టర్ అతుల్య, డాక్టర్ శ్రీధర్, సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు. యాక్చువల్గా కొన్ని విషయాలు మాకు తెలిసినాయి ఈరోజు. దాన్ని బట్టి మేము వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత పేపర్ రిపోర్ట్స్ కూడా, మీ రిపోర్ట్స్, న్యూస్ పేపర్ రిపోర్ట్స్లో కూడా చూసి మేము దీనికి ఇది నిజమా కాదా ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఒక కమిటీ క్రియేట్ అయింది, ఫామ్ అయింది.
ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ ఈజ్ షుడ్ ఫీల్ ప్రొటెక్టెడ్, షుడ్ ఫీల్ దే షుడ్ అప్రోచ్ ది హైయర్ అథారిటీస్. వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి వాళ్ళు ఏదైనా మనకి కంప్లైంట్ కానీ ఏదైనా ఇస్తే డెఫినెట్గా మాకు ఇక్కడ జెండర్ హెరాస్మెంట్ కమిటీ ఉన్నది, ప్లస్ ఈవెన్ ఎంప్లాయీస్ రిడ్రెసల్ ఫోరం ఉన్నది. దాని ప్రకారం ఈ చర్యలు తీసుకుంటాం. దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో చేసి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. బట్ ప్రతి ఎంప్లాయీ షుడ్ రీచ్ అవుట్ టు ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అది వాళ్ళు మా దగ్గర ఏమీ ఫిజికల్గా కూడా రిటర్న్ కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము ఇప్పటివరకు మేము జస్ట్ హియరింగ్ వెదర్ ఫాల్స్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు కమిటీ ఫామ్ చేశాము. అండ్ ఈ కమిటీ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. యాదాద్రి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల బలికొండ రోడ్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిన చెరువు. దీంతో ఈదుల వాగు పొంగి ప్రవహించడంతో కొట్టుకుపోయిన కారు సురక్షితంగా బయటపడ్డ 4 ప్రయాణికులు ఓ తాడు సాయంతో వారిని కాపాడిన స్థానికులు. RG1 ఏరియా GDK లెవెలింగ్ ప్లాన్ కానికి CH వేణు హైడ్రోలజిస్ట్, P సుజాత హైడ్రోజియాలజిస్ట్, భూగర్భ జల శాఖ పెద్దపల్లి GDK 11 గని పెద్దంపేట షాఫ్ట్ భూగర్భ గని యొక్క భూగర్భ జలాలను పరిశీలించడం జరిగింది. మొదట గని ఏజెంట్ కార్యాలయం నందు గనిలోని వివిధ సీమ్ల ప్యానెల్ మరియు గని యొక్క ప్లాంట్లను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ అధికారి ఆంజనేయ ప్రసాద్, గని ఏజెంట్ C శ్రీనివాస్, గని పర్యావరణ అధికారి SK వసీం అక్రమ్, పిట్ ఇంజనీర్ D రాకేష్ పాల్గొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతని డివిజన్ కమాన్పూర్ మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేనేత కార్మికులను సన్మానం, గత సంవత్సరం 10వ తరగతి ఫలితాలు ప్రతిభ చూపిన ఉమ్మడి కమాన్పూర్ మండల పద్మశాలి విద్యార్థులకు ప్రశంసా పత్రాల జ్ఞాపకాలు అందజేస్తూ వారిని తల్లిదండ్రులతో సహా ఘనంగా సన్మానించారు. కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలోని పద్మశాలి భవనంలో గత 5 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నిర్వాహకులు, మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుందారపు బాపు అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య, గుండేటి రాజేష్, ప్రముఖ కవి గాయకులు, జిల్లా పద్మశాలి సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి అంద సదానంతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. పిల్లలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్న మంచి అవకాశాలు కలుగుతున్న బాబాలకు పేరు పేరున ధన్యవాదాలు. అదే మన అతిథులు మాట్లాడే ముందు నేను ఒక నిమిషం ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి కారణం మన పద్మశాలి కుల బాంధవులైనటువంటి వారి పిల్లలు విద్యార్థులే కారణం. వారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ మరియు వారు భవిష్యత్తులో కూడా ఉత్తమమైన ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని వారికి శుభాశీస్సులు అందిస్తూ మన కులదైవమైనటువంటి భక్త మార్కండే ఆశీస్సులు ఎల్లెల్లో ఉండాలని కోరుకుంటూ జై పద్మశాలి, జై మార్కండే. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను పిలవగానే ఇచ్చేసిన పెద్దలు శ్రీ కొలిపాక సత్తన్న గారికి, అలాగే గుండేటి రాజేష్ గారికి, అలాగే అంద సదానంద గారికి, పూర్ల ధనంజయ్ గారికి, సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మరియు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రామగుండం రీజియన్ గౌరవ అధ్యక్షులు మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ తో కలిసి వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్జీవన్ లో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఆర్జీవన్ డిపార్ట్మెంట్ల ఇన్ఛార్జ్ సయ్యద్ సోహల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీల దుకాణాలు, బస్సులలో కిక్కిరిసిపోతున్న మహిళలు. రామగుండం అంతర్గాం, పాలకుర్తి, కమాన్పూర్ మండల కేంద్రంలో రాఖీల దుకాణాలు, బస్సులలో రద్దీగా ఉన్న మహిళలు. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నకు చెల్లి రాఖీ కట్టాలి, తమ్ముడికి అక్క రాఖీ కట్టాలన్న ఉద్దేశంతో పలు గ్రామాల నుండి వచ్చి రాఖీ దుకాణాల్లో రాఖీలు కొనుగోలు చేసి బస్టాండ్లో మహిళల సందడి. గోదావరికని రేణుకాయలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి దత్తాత్రేయ మంత్రోచ్చారణల నడుమ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు, మహిళలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. రేణుకాయలమ్మ తల్లి ఆలయంలో మొదటిసారి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు మెరుకు హనుమంతు గౌడ్, మెరుకు యాదగిరి గౌడ్, పైడిపల్లి రామూర్తి గౌడ్, మోడన్ సురేందర్ గౌడ్, బెందే నాగభూషణ గౌడ్, పొన్నం అంజయ్ గౌడ్, నేరెల్ల భీమయ్య, చేపూరి శ్రీనివాస్ గౌడ్,
తాళ్లపల్లి కృష్ణగౌడ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, సత్తయ్య గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే మంతని పట్టణంలోని మహాలక్ష్మి, కన్యకా పరమేశ్వరి దేవాలయాల్లో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కుంకుమ పూజల, అభిషేకాలు, ప్రతిమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. అందరికీ నమస్కారము. ఈరోజు మన గోదావరికని పట్టణంలో శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడినది. కావున ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా ధన్యవాదములు. ఆ ఇద్దరిపై వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశుధ్య తనిఖీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్తో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ హనుమంతరావు నాయక్ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారి కోయి శ్రీహర్ష ఆదేశాల మేరకు ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ శుక్రవారం ప్రకటించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన పారిశుధ్య పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంతో పాటు తనకు కేటాయించిన డివిజన్లలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందినందుకు గాను శానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్ ను సరెండర్ చేస్తూ ఆయన స్థానంలో మరొక శానిటరీ ఇన్స్పెక్టర్ను నియమించాలని సిడిఎంఏను కోరినట్లు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్లో సకాలంలో డేటా అప్డేట్ చేయించడంలో పర్యవేక్షణ లోపం, టీయూఎఫ్ఐడిసి తదితర పథకాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంలో అలసత్వం కారణంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ హనుమంతరావు నాయక్ను సరెండర్ చేస్తూ ఆయన స్థానంలో మరొక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను నియమించాలని పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ ను కోరినట్లు తెలిపారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ జీవో ప్రకారం జీతాలను ఇవ్వడం లేదని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ ఆరోపించారు. ఈ మేరకు గోదావరికని వచ్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు తోడేటి శంకర్ గౌడ్ మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 150 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం 15,600 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 11,000 చెల్లిస్తూ కాంట్రాక్టర్లు తమ జేబులను నింపుతున్నారని, ఇదే విషయం కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ డి పోరాటం చేస్తుందని, అవసరమైతే ఆర్ఎల్సీ లేబర్ మినిస్టర్ ను కూడా కలుస్తామని తెలిపారు. తెలంగాణ రక్షణ సమితి డి పార్టీ పక్షాన గోదావరికనిలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో 150 మందికి జీవోపకారంగా జీతాలు ఇవ్వడం లేదని మరి కలెక్టర్కు అట్లాగే మెడికల్ ఆఫీసర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జీవోపకారంగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అనే వ్యక్తి 11,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ పిఎఫ్ కూడా 1,552 రూపాయలు ఫుల్ మాస్టర్ చేస్తే కట్ చేయాలి. 800 మాత్రమే పిఎఫ్ కట్ చేస్తున్నాడు. ఈఎస్ఐ కట్ చేస్తలేడు. తర్వాత వారికి పిఎఫ్ నంబర్, సీరియల్ నంబర్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి గత 3 సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ అయిపోయే పీరియడ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవో ప్రకారంగా ఇస్తలేరు అనేది ఇలా కాంట్రాక్టర్ కార్మికులు అందరూ మరి ఎంత మొర్ర పెట్టుకున్నా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మా పార్టీ పక్షాన మేము ఏం చేసినామంటే లెటర్ ద్వారా మరి ఆర్ఎల్సీ కావచ్చు, తర్వాత లేబర్ ఆఫీసర్కు, ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కు, కలెక్టర్కు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టరు మీద ఈ ఆఫీసర్లందరూ చర్య తీసుకొని మరి పిఎఫ్ పూర్తి స్థాయిలో కట్ చేసి మరి వాళ్ళకు ఈఎస్ఐ కట్టి మరి జీవోపకారంగా జీతాలు ఇవ్వాలనేది మా యొక్క. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల డిపార్ట్మెంట్లలో సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికుల వాటా 35% చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసి వినతి పత్రాలు అధికారుల ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా జీడీకే టూ ఇంక్లైన్ కార్మికులను ఉద్దేశించి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆర్థిక సంవత్సరం ముగిసి 4-5 నెలలు గడుస్తోన్నా ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడానికి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. యాజమాన్య నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లాభాలు ప్రకటింపజేయడంలో, వాటా ఇప్పించడంలో విఫలమైన గుర్తింపు ప్రార్థనా సంఘాలు కార్మికుల ముందు మొసలి కన్నీరు కారుస్తూ మేము కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం, నల్ల బ్యాడ్జీలు పెడుతున్నాం అంటే మరి మీరు గెలిచింది ఎందుకో కార్మికులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నీకు చేత కాకుంటే కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలకు దించాలి తప్ప మీరు కూడా నిరసన తెలపడం కార్మికులను మభ్యపెట్టేందుకు, తప్పుదో పట్టించేందుకే మీ కార్యక్రమాలు తెలియజేస్తున్నాయని అన్నారు.
ఇచ్చి యూజ్ చేసుకోలే. సంవత్సరం నాడంతా మధ్య కూర్చొని చైర్మన్ తోటి 10 రోజులు చేసుకుంటున్నారు. ఈ 4 నెలలన పూర్తి చేయని చెప్పదలుచుకున్నా. యాజమాన్యం నీ మాట వినకపోతే అన్ని సంఘాల పిలిచి సమన్వయం చేసి అప్పుడు నీ తప్పు కాదు మా తప్పు మేము కూడా కొట్లాడుతా అంటున్నా. 3 జామ అవుతాయి, డ్రైనేజ్ పని చేయవు, మంచిలు మంచిగా రావు. అవి నివాస ప్రాంతాల్లో ఉండే కార్మికులు కాదా అంటున్నా నేను. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు. ఇప్పుడు మొన్న కొత్త డైరెక్టర్ పార్టీ సిఐ రిప్రజెంటేషన్ ఇచ్చింది హైదరాబాద్ పోవడానికి. అందరికీ నమస్కారం. ఇతను కరీంనగర్ బస్టాండ్లో 20 రోజుల నుంచి ఉంటున్నాడు. పోలీసులు గుర్తించి మనస్పందన అనాథ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు మంచిగట్ల శ్రీనివాస్కి సమాచారం ఇవ్వగా అతను వెళ్లి తీసుకుని కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించడం జరుగుతుంది. ఇతను ఎవరికైనా తెలిస్తే వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఇతను పంచాయతీరాజ్ ఎంపీడీఓగా పనిచేసినట్టు ఐడెంటిటీ కార్డు ఉంది. అలాగే ఇందులో ఆధార్ కార్డు కూడా పెట్టడం జరిగింది. దయచేసి ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఎవరైనా షేర్ చేయండి. వాళ్లకు తెలిస్తే వచ్చి తీసుకెళ్తారు. ఇతని ఆరోగ్యం కూడా బాగాలేదు. అనాథలకు అభాగ్యులకు ఎప్పుడూ అండగా స్పందన అనాథాశ్రమం. సెల్ నంబర్ 9440421366. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్పై దేశ రాజధాని న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పోరులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హస్తినలో సైనిక పాత్ర పోషించారు. 42% రిజర్వేషన్ల సాధన పోరు యాత్రలో ఆసంపల్లి శ్రీనివాస తన ప్రసంగాలతో ముఖ్య నేతలను సైతం ఆకట్టుకున్నారు. ఢిల్లీ వేదికపై ఒక్కొక్కరిని ఆయన కలుస్తూ మరింత జోష్ నింపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధని కోదండ రామాలయంకు పోటెత్తిన మహిళా భక్తులు. వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. గోదావరి ఖని క్రిటికల్ కేర్ భవన నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నేలపట్ల వలిగొండ రోడ్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిన చెరువు. దీంతో ఈదులవాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో కొట్టుకుపోయిన కారు. భూగర్భ జలాలను పరిశీలించిన ఆర్జీవన్ ఏరియా జీడీ సిహెచ్ వేణు. ఇవే ప్రవర్తన పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.